హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఫైన్ బాగున్నాను. సో ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంటి బయట కూడా మొత్తం కడిగేసి చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. అయితే ప్లేస్ పెద్దగా లేదు, సో అందుకని ఉన్న దాంట్లోనే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ముగ్గు కూడా ఎక్కువసేపు ఉండదు, ఇంకా పిల్లలు బయటికి లోపలికి తిరిగే వరకు అది కూడా పోతుంది. సో చాక్ పీస్తో పెడితే కొద్దిసేపు ఓకే, ఇంకా ముగ్గు పిండితో పెడితే అసలు ఉండదు. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొంచెం బెల్లమన్నం ప్రసాదం చేసుకుందామని బెల్లమన్నం అయితే పెట్టేశాను. ఇంకా మా చిన్నోడు కూడా లేచి ఉన్నాడు కదా, వాడి కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మామిడికాయలు ఉన్నాయి ఇంట్లో, దాంతో కొంచెం పులిహోర చేసుకుందామని పులిహోర కూడా రైస్ అయితే కడిగి పక్కకు పెట్టేశాను. సో బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో అన్నం వచ్చేసి 80% అయితే కుక్ అయిపోయింది. సో అందులోనే బెల్లం అయితే మంచిగా చిన్నగా తురుముకొని అందులోనే యాడ్ చేసి మంచిగా అయితే కలుపుకున్నా. సో కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఒక వేరే గిన్నెలో నెయ్యి వేసాను. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం, అవి మంచిగా రోస్ట్ చేసుకొని ఇంకా బెల్లం అన్నంలో కలిపేసిన. సో ఇలా చేసుకుంటే కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బెల్లం అన్నం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే నెయ్యి ఫ్లేవర్తో బెల్లం అన్నం ఇంకా కొంచెం స్వీట్గా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా నేనైతే ఈ విధంగా అయితే బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంకా పక్క వేరే గిన్నెలో పులిహోరకి అయితే అన్నం పెట్టేసాను. ఇంకా పులిహోర కూడా రెడీ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని మేమైతే ఈరోజు మన్యంకొండకైతే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అనేది మీరు కంప్లీట్ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. సో చెప్పాను కదా, బెల్లం అన్నం అయితే ఇంకా రెడీ అయిపోయింది, పక్కకైతే పెట్టేసేయాలి. సో అందులో ఇంకా ఏంటంటే ఫ్లేవర్ కోసం ఇలాచి ఉంటుంది కదా, ఇలాచి బుడ్డలు వాటిని అయితే మంచిగా పొడి చేసి యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇంకా మంచిగా కలిపేసుకోవాలి, ఎందుకంటే కింద మళ్ళీ అడుగంటేస్తే మాడిపోతుంది కదా. సో అందుకని మంచిగా అయితే కలుపుకున్నాం. ఈ విధంగా అయితే ప్రసాదం బాక్స్ పెట్టేసుకొని ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. సో కిందికి అయితే వచ్చేసాము. ఇంకా వీడు గూగుల్, నేను, నిష్విక, మా వారు, మేము 4 మెంబర్స్. అంటే మేము ఉండేది ప్రజెంట్ నారాయణపేటలో ఉన్నాము. నారాయణపేట నుంచి మేమైతే బయలుదేరాము. సో ఇక్కడ నుంచి మేము కారులో అయితే వెళ్తున్నాము. ఇంకో కారులో చూడండి వీళ్ళు అసలు ఇంకా హడావిడి అంత అల్లరి మా గూగుల్ అయితే. సో ఇంకా నిష్విక కూడా కొంచెం కార్లో వెళ్ళేసరికి సైలెంట్ అయిపోతుంది, తనకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంటుంది ఎక్కువసేపు కార్లో జర్నీ చేస్తే తను, అందుకని కొంచెం సైలెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మన్యంకొండకైతే వచ్చేసాము. అంటే ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్తే మన్యంకొండకైతే రీచ్ అయిపోతాము. సో ఇది వచ్చేసి కొండ కదా. సో ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా కొండకైతే వెళ్ళలేదు, ఇంకా కొండ కిందే ఉన్నాము. సో ఇప్పుడు మేము పైకి అయితే వెళ్తాము. సో నా చిన్నప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య, మా అమ్మ వాళ్ళతో, నాన్న వాళ్ళతో పాటు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కమాన్ ఉంటుంది కదా, మన్యంకొండ కమాన్ నుంచి కొండకి 4 కిలోమీటర్స్, అది మొత్తం నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళము. గుట్టపై వరకు అసలు నడుచుకుంటూనే 3 కొండలు ఉంటాయి కదా మన్యంకొండలో, ఆ 3 కొండలు నడుచుకుంటూనే పై వరకు వెళ్ళేవాళ్ళం. అంటే వెహికల్స్ కూడా ఉంటాయి, బస్సెస్ ఓన్లీ జాతర ఆ టైంలోనే ఉంటాయి, మిగతా టైంలో ఉండదు. మిగతా టైంలో మనం వెహికల్ పైకి తీసుకెళ్ళవచ్చు. సో అప్పుడు ఇంకా మేము నేనైతే 4 to 5 టైమ్స్ అలా వెళ్ళాను నడుచుకుంటూనే. ఇంకా నా పెళ్ళి కొత్తలో ఏమైందంటే మా వారు, నేను, ఇంకొక అన్న కలిసి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము, కమాన్ దాటి కింది వరకు అయితే వచ్చాము. ఇంకా కొండ అయితే ఎక్కలేదు. సో అప్పుడు మా వారు ఏం చెప్పారు, సో నడిచి వెళ్దామని చెప్పారు. ఇంకా నాకు కొంచెం ఇంకా ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టుగా ఉండే, ఇప్పుడు నడుచుకుంటా కారు ఉంది కదా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్దామని అన్నారు. అయితే సరేలే అని ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాము. తర్వాత తెలిసింది ఏంటంటే అది కొండపైకి మా వారికి కారు నడపడం కొంచెం భయం అనిపించింది. సో ఎందుకు, కొత్తగా పెళ్ళయింది, ఎందుకు రిస్క్ చేయడం అన్నట్టుగా ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాము. తర్వాత చెప్పారు ఇట్లా అని. నేను అంటే కారు వస్తుంది, రాదని కాదు, కాకపోతే కొండ ఎక్కలేదు ఇప్పుడు, ఫస్ట్ టైం అదే ఎందుకు ట్రై చేయడం అన్నట్టుగా ఇంకా డేర్ అయితే చేయలేదు. ఇంకా గుట్టపైకి అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. సో చెప్తున్నా నేను, ఇంక ఇక్కడ నుంచి మేము మొత్తం చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళాము అది ఇదని. ఇంకా మేము ఇంకంటే డైరెక్ట్ రోడ్ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకొకటి రోడ్ ఉంటుంది, అంటే స్టెప్స్ ఉంటాయి, రోడ్ ఉండదు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి స్టెప్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మనం
గుట్టపైకి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అని అంటారు కదా. సో మాకు అదే జరిగింది. మాకు తిరుపతి వెళ్ళడానికి తీరిక దొరకలేదు, ఇంకొకటి వీలు కాలే. సో వెళ్దామని అనుకున్నాము ఆ వీక్లో, బట్ కుదరలేదు. సో అందుకని ఇంకా తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అన్నట్టే మన్యంకొండకి వెళ్ళిపోయాము. ఎందుకంటే మా గూగుల్కి కొంచెం ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చేసరికి మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడము అన్నట్టుగా ఇంకా తిరుపతికి అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మన్యంకొండ అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఉండేది కూడా వెంకటేశ్వర స్వామి వారే కదా. సో అందుకని ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఇది కింద. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాతర సో ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, బొమ్మలు అవి ఇవి ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు కొనుక్కొని వద్దామని అనుకున్నాము, బట్ ఏవి తీసుకోలేదు. సో నేను జాతర టైంలో నాకు తెలిసి 1 టైమే వెళ్ళాను. ఎవ్రీ టైం వెళ్ళినా అది మిగతా టైంలోనే టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. అంటే వెళ్ళాలి అలా కుదిరింది మాకు. మేము మిగతా టైం జాతర టైంలో వెళ్ళాము. అప్పుడైతే చాలా పెద్దగా అసలు సూపర్ అనిపిస్తుంది వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడు లాస్ట్కి అయితే ఫైనల్ కొండ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా మేమైతే ఇక్కడికి మన్యంకొండకి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయి ఇక్కడ కొద్దిసేపు అయితే వెయిట్ చేసామండి. ఎందుకంటే మా అత్తయ్య, మా అన్నయ్య, వదిన వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ కోసమని మేమైతే కొద్దిసేపు అయితే ఇక్కడ వెయిట్ చేసాము. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అంతే. అంతలోపే ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. సో మేము మన్యంకొండకి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా గూగుల్కి పుట్టెంటికలు తీపిద్దామని మన్యంకొండకి అయితే వచ్చామండి. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ 11th మంత్ రన్నింగ్. సో ఇప్పుడే తీపిద్దామని 9thలో అనుకున్నాము, బట్ కుదరలేదు. సో ఇంకా 11thలో తీపిద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడైతే తీపిస్తున్నాము. తిరుపతికి అంటే ఇంకా వీలు కాలేదు కాబట్టి. సో ఈ టెంపుల్ వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మాది వచ్చేసి మహబూబ్ నగరే కాబట్టి ఇంకా ఈ తొందరలోనే వెళ్ళి రావచ్చు. 1 డే అంతే టైం పడుతుంది. సో ఇంకా అంతలోపు మేము ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేలోపు మేమైతే ఇక్కడ కింద అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అలా దిగాము. అయితే ఇక్కడ కోతులు వచ్చేసి ఇంకా కోనేరులో స్నానానికి వెళ్ళారు మా అన్నయ్య, గూగుల్, ఇంకా మిగతా పిల్లలు ఇంకా చేస్తుంటారు కదా వాళ్ళు. సో మా బట్టలు అయితే కోతులు గుంజుకొని వెళ్ళిపోయాయి. ఇంకా అందుకని ఇంక అప్పటి నుంచి జాగ్రత్తగా ఏ వస్తువు తీసుకున్నా ఏ చేతిలో ఉన్న వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతాయి అంతే. ఇంకేం చేయలేము మనము. ఇక ఫోన్లు ఉన్నా ఏదైనా జాగ్రత్త పట్టుకోవాలి. ఇంకా ఏం లేదు మా అత్తమ్మ ఉండి ఏం లేదు అందులో ఇచ్చేయంటే ఇంకా కూత ఆడబెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వచ్చేసి పుట్టెంటికలు తీస్తున్నాం కదా ఫస్ట్ టైం. ఇక్కడ మా అన్నయ్య వచ్చి అంటే మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని బియ్యం, జాకెట్ బట్ట, ఇంకా కుడుకలు అవి అయితే తీసుకొని వచ్చాము. ఇంకా మీనమామ కాబట్టి 500 అన్నట్టుగా అడిగారు వాళ్ళు. సో ఇంకా అన్నయ్య ఇచ్చాడు. తండ్రి తరపున కొంత అమౌంట్ అంటే ఇంకా మా వారు ఎంత కొంత అయితే పెట్టారు. సో ఇక్కడ గూగుల్కి అయితే ఇంకా గుండు చేపిద్దామని ఫిక్స్ అయితే తీసుకొచ్చాము. మా అన్నయ్య పాప, నా పాప ఇద్దరు. ఇంకా ఇద్దరు చాలా ఫ్రెండ్స్ అన్నట్టు. ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు. ఎంత బాగుంటే అంత గొడవకు వచ్చేస్తారు ఇద్దరు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా గూగుల్ అయితే ఏం ఎడవలేదు. ఫస్ట్ ఎగ్జైట్గానే ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు గుండు తీసేవా అతను ఇంకా జుట్టులో కొంచెం కొంచెం ఇట్లా గోల్డ్ రింగ్ పెట్టి ఒక 5 కత్తర్లు అన్నట్టుగా అయితే తీశారు. ఫస్ట్ మేమేం చేస్తామంటే మా ఆచారం, మా తులజభవాని పూజ చేస్తాం కదా. సో అక్కడ అమ్మవారి ముందు 5 కత్తర్లు ఇస్తాము. ఒక టెంకాయ జుట్టు తీస్తూ ఇంకా బాబు పుడితేనే అక్కడ, ఇంకా పాప పుడితే ఏమి ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి అయితే పుట్టెంటికలు తీయించుకోవచ్చు. కానీ అబ్బాయి పుడితే మాత్రం అమ్మవారి ముందు మాత్రం 5 కత్తర్లు అయితే తీసుకుంటారు. అవి తీసుకొని మనం హుండీలో వేసుకోవచ్చు ఎక్కడైనా సరే. ఇక్కడ వీలుంటే అక్కడది వెళ్ళి హుండీలో అయితే వేసుకోవచ్చు. సో మా గూగుల్కి ఇక్కడ ఇంకా 5 కత్తర్లు అయిపోయాయి. గుండుకైతే రెడీ అయిపోయాడు. అయితే ఫస్ట్ ఏడవలేదు, మొత్తం అయిపోయింది గుండు. చెవు దగ్గర 2 సైడ్ ఆగింది. ఇంక అప్పుడైతే చాలా గట్టిగా అసలు తీయించుకోవట్లే, ఏడుస్తున్నాడు. ఇంకా గట్టిగా పట్టేసి ఇంకా అన్నయ్య అయితే గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా ఏం చేయలేము కదా, కొంచెం కొంచెం మిగిలితే. సో ఇంకా ఫైనల్గా గూగుల్కి గుండు అయితే అయిపోయింది. సో గూగుల్తో పాటు ఇంకా మా అన్నయ్య కూడా ఒక 5 కత్తర్లు ఇచ్చాడు. అంటే ఒకరి ఎందుకు తోడుండాలి అన్నట్టుగా
ఇంకా గూగుల్తో పాటు మేనమ్మ కదా, సో అన్నయ్య, ఇంకా మా అన్నయ్య కూడా 5 కత్తెరలు ఇచ్చి ఇంకా వాళ్ళిద్దరు స్నానాలు చేసుకున్నారు. ఇంకా మేము వచ్చేసి ఇంకా దగ్గర కొంచెం దూరం డిస్టెన్స్ నుంచి వచ్చాము కదా, మేము నారాయణపేట, ఇంకా అన్నయ్య వాళ్ళు మహబూబ్ నగర్. సో ఇంకా మేము గుండె అయితే అయిపోయింది. సో ఫస్ట్ తీసిన కత్తెరలు ఉన్నాయి కదా, 5 కత్తెరలు, ఆ జుట్టును మాత్రం క్లాత్లో పెట్టి 1 రూపీ కాయిన్ పెట్టి ఈ చెట్టుకి అయితే కట్టేయమని చెప్పారు. సో అందుకని మా అన్నయ్య చెట్టుకి ఆ కాయిన్ అయితే కట్టేస్తున్నాడు పైన. సో అంతలోపు ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం అన్నట్టుగా మేమందరం కోనేరుకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ కోనేరు వచ్చేసి త్రొవ్వని కోనేరు, అంటే ఎవ్వరు త్రొవ్వలేదంట కోనేరు, తనంతకు తను ఇక్కడ ప్రత్యక్షమైందని చెప్తుంటారు మన్యంకొండలో. సో ఇంకా అన్నయ్య గూగుల్ అయితే స్నానం చేసేసారు. సో వాళ్ళు స్నానం చేసేలోపు మేమందరం ఇంకా కాలు చేతులు కడుక్కొని తల మీద కొన్ని వాటర్ జల్లుకొని, సో ఇప్పుడు మేమేం చేసామంటే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము పైకి. సో నేను గూగుల్ని తీసుకొని వెళ్తున్నాను, ఇంకా మా వారు టెంకాయ కోసం అని అయితే వెళ్ళారు. సో మాకు ఇక్కడ వచ్చేసి తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అంటారు కదా. సో మాకు సేమ్ అదే జరిగింది. యాక్చువల్గా మేము తిరుపతికి వెళ్దామని ప్లాన్ అనుకున్నాము. సో బట్ మాకు అసలు వీలు కాలేదు, ఇంకొకటి తీరిక లేదన్నట్టే అయింది. అంటే వెళ్దాం అనుకునే టైంకి మా గూగుల్కి ఫీవర్ వచ్చింది. సో ఇంత రిస్క్లో లాంగ్ జర్నీ ఎందుకు అన్నట్టుగా, సో ఇక్కడ దగ్గరలోనే ఇంకా మన్యంకొండలో ఉన్న దేవుడు కూడా వెంకటేశ్వర స్వామియే కదా. సో అందుకని చిన్నప్పటి నుంచి అయినా సరే చాలా వరకు ఇక్కడే వస్తాము. సో ఇక్కడైతే ఇంకా మొక్కుకొని ఇక్కడే పుట్టి వెంట్రుకలు అయితే తీయించుకున్నాము. సో ఇక్కడ ఉన్నది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కదా. సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాము, దగ్గరలో ఉంటుంది అన్నట్టుగా. సో ఇది పైకైతే ఇక్కడ దర్శనానికి పైకి వచ్చేసాము. సో పైకి అయితే వచ్చేసాము, దర్శనానికి వెళ్ళాలి కానీ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. 12:30 ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా. సో అందుకని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉండేది రెండవ తిరుపతి కూడా మన్యంకొండ అని పిలుస్తారు, రెండవ తిరుపతి అన్నట్టుగా. అయితే ఇక్కడ వచ్చేసి ఉల్లిముట్టని దేవుడు అంటారు కదా. సో దేవుడు ఉల్లి ముట్టకుండానే దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారంట. సో ఇక్కడ మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. పైకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్కి పైన శివాలయం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని కిందికి వచ్చి అయితే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. సో కొండపై నుంచి కిందికి చూస్తుంటే ఫుల్ భయం వేసింది మా అత్తమ్మకి, ఇంకా కళ్ళు తిరిగినట్టు అయితే ఇంకా చేయి పట్టుకొని అయితే ఇక్కడికి వరకు అయితే కిందికి అయితే తీసుకొచ్చాము. సో ఈ విధంగా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో దేవుని అయితే మంచిగా అయితే మొక్కుకొని అయితే వచ్చేసాము. సో చూసే వాళ్ళకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇప్పటికీ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో అన్నదానం, సో అక్కడ భోజనం అయితే చేసేసాము. సో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో మేము ఇక్కడ ఇంకా కంప్లీట్గా అయిపోయింది కదా దర్శనం కూడా, అదంతా ప్రశాంతంగా చేసుకొని ఇంకా రిటర్న్ అయితే జడ్చర్లకు వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్